భారతదేశంలో కరెన్సీ నోట్లు త్వరలో మారనున్నాయా? కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లు రాబోతూ ఉన్నాయా? ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్ల తయారీకి ఖర్చు ఎక్కువ అవుతుంది. దీంతో వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఆర్బీఐ ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తోందని, దీనిపై చర్చలు కూడా జరుపుతోందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు నోట్ల రద్దు అనే మాట వినగానే దేశ ప్రజలకు 2016 నవంబర్ 8వ తేదీ గుర్తుకు వచ్చేది. ఒక్క రాత్రిలోనే 500 రూపాయలు, 1000 రూపాయల పాత నోట్లు చెల్లుబాటు కాకుండా పోవడం, బ్యాంకుల ముందు కిలోమీటర్ల మేర క్యూలు, ఏటీఎంల వద్ద గంటల తరబడి నిరీక్షణ, నగదు కొరతతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటాయి. అందుకే కరెన్సీ వ్యవస్థలో మార్పులు జరుగుతూ ఉన్నాయనే వార్త బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ప్రజల్లో సహజంగానే ఆసక్తితో పాటు కొంత ఆందోళన కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి చర్చే దేశవ్యాప్తంగా మొదలైంది. భారతదేశంలో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ఆర్థిక వర్గాల్లో చర్చకు దారితీస్తూ ఉన్నాయి. ఇటీవల పాట్నా, ముంబై నగరాల్లో జరిపిన రిజర్వ్ బ్యాంక్ బోర్డు సమావేశాల్లో పాలిమర్ కరెన్సీ నోట్ల అంశం చర్చకు వచ్చినట్లుగా ఆర్థిక వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్ అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇప్పటికే పాలిమర్ నోట్లను విజయవంతంగా ఉపయోగిస్తోన్న నేపథ్యంలో భారత్ కూడా అదే దిశగా అడుగులు వేయొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అసలు పాలిమర్ కరెన్సీ అంటే ఏంటి? సాధారణంగా మనం ఉపయోగిస్తున్న కరెన్సీ నోట్లు ప్రత్యేక కాగితం, ప్రతి ఆధారిత మిశ్రమ పదార్థాలతో తయారవుతాయి. కానీ పాలిమర్ నోట్లు ప్రత్యేక ప్లాస్టిక్ పదార్థంతో తయారవుతాయి. ఇవి సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే చాలా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. నీటిలో తడిచిన సులభంగా పాడవవు, చిరిగిపోవు. మురికి పట్టినా కూడా శుభ్రం చేయడం సులభమవుతుంది. అంతేకాకుండా నకిలీ కరెన్సీ తయారీని అరికట్టేందుకు మరింత ఆధునిక భద్రతా లక్షణాలను జోడించే అవకాశం కూడా ఉంటుంది. ప్రపంచంలో మొదటిసారిగా ఆస్ట్రేలియా పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్, రొమేనియా, వియత్నాం, బ్రూనై వంటి అనేక దేశాలు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తూ ఉన్నాయి. ఈ దేశాల్లో పాలిమర్ నోట్లు కాగితపు నోట్ల కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉండడంతో పాటు నిర్వహణ ఖర్చుల్ని కూడా తగ్గించాయని నివేదికలు చెబుతూ ఉన్నాయి. భారత్ ఈ దిశగా ఆలోచించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ముద్రణ ఖర్చుల పెరుగుదల. రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం కరెన్సీ నోట్ల ముద్రణ వ్యయం గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వేల కోట్ల రూపాయల అదనపు భారం పడినట్లుగా గణాంకాలు సూచిస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా నగదు వినియోగం ఇంకా భారీ స్థాయిలో కొనసాగుతూ ఉండడంతో ప్రతి ఏడాది కోట్ల సంఖ్యలో కొత్త నోట్లు ముద్రించాల్సి వస్తోంది. ఇక మరో కీలక అంశం చెడిపోయే నోట్ల సంఖ్య. ప్రతి సంవత్సరం కోట్ల సంఖ్యలో చిరిగిపోయిన, పాడైన, వినియోగానికి అనర్హమైన నోట్లను బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి ఉపసంహరించుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా 500 రూపాయలు, 100 నోట్లు అత్యధికంగా వినియోగంలో ఉండడంతో అవే ఎక్కువగా దెబ్బతింటూ ఉన్నాయి. ఈ పరిస్థితి రిజర్వ్ బ్యాంకుపై అదనపు ఆర్థిక భారం మోపుతోంది. డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగిన నగదు వినియోగం మాత్రం తగ్గలేదు. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్ల వినియోగం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినా కూడా భారతదేశంలో నగదు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తోంది. గ్రామీణ ప్రాంతాలు, చిన్న వ్యాపారాలు, అసంఘటిత రంగాలు ఇప్పటికీ ఎక్కువగా నగదు లావాదేవీలపైనే ఆధారపడుతూ ఉన్నాయి. అందుకే చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ ప్రతి ఏడాది పెరుగుతూనే వస్తోంది. పాలిమర్ నోట్లకు మరో ప్రధాన ప్రయోజనం భద్రత. ప్రస్తుతం నకిలీ కరెన్సీ దేశ భద్రతా వ్యవస్థకు సవాల్గా మారుతోంది. పాలిమర్ నోట్లలో మైక్రో సెక్యూరిటీ ఫీచర్లు, అధునాతన డిజైన్ అంశాలు అమర్చే అవకాశం ఉండడంతో నకిలీ నోట్లు తయారు చేయడం మరింత కష్టమవుతుంది. ఈ అంశం కూడా రిజర్వ్ బ్యాంక్ పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. అయితే పాలిమర్ నోట్ల ప్రవేశానికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలు, కరెన్సీ సార్టింగ్ యంత్రాలు, బ్యాంకింగ్ వ్యవస్థలోని కొన్ని సాంకేతిక పరికరాలను కొత్త నోట్లకు అనుగుణంగా మార్చాల్సి రావచ్చు. దీనికి భారీ పెట్టుబడులు అవసరమవుతాయి. అలాగే ప్రజలకు కొత్త కరెన్సీపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అందుతోన్న సమాచారం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ముందుగా పరిమిత స్థాయిలో పాలిమర్ నోట్లను ముద్రించి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని విలువల నోట్లతో ప్రయోగాత్మకంగా ప్రారంభించి ఫలితాలను పరిశీలించిన తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే పాలిమర్ నోట్లు వస్తే అది నోట్ల రద్దు కాదని నిపుణులు చెబుతూ ఉన్నారు. 2016 తరహాలో ఒక్కసారిగా పాత నోట్లు చెల్లుబాటు కాకుండా చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. సాధారణంగా కొత్త కరెన్సీ ప్రవేశపెట్టినప్పుడు పాత నోట్లు కొంతకాలం పాటు చలామణిలో కొనసాగుతాయి. క్రమంగా వాటి స్థానంలో
కొత్త నోట్లు వస్తాయి. మొత్తంగా చూస్తే భారత కరెన్సీ వ్యవస్థ మరో కీలక మార్పు దిశగా అడుగులు వేస్తోన్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. పెరుగుతోన్న ముద్రణ ఖర్చులు, పాడవుతోన్న నోట్ల సంఖ్య, నకిలీ కరెన్సీ సవాళ్లు, ఆధునిక భద్రతా అవసరాలు వంటి అంశాలు పాలిమర్ కరెన్సీ వైపు దేశాన్ని నడిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే భారత కరెన్సీ చరిత్రలో అది మరో పెద్ద మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. అయితే తుది నిర్ణయం ఎప్పుడొస్తుంది, పైలట్ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుంది, ప్రజల చేతుల్లో మొదటి ప్లాస్టిక్ నోట్ ఎప్పుడు కనిపిస్తుంది అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం రిజర్వ్ బ్యాంక్ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే తెలుస్తుంది.